అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5-స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. ప్రస్తుతం మనం కర్మాన్ ఘాట్ లో ఉన్నటువంటి న్యూ బాలాజీ నగర్ కాలనీలో ఉన్నాం. అయితే ఇక్కడ దాదాపు 50 కుటుంబాలు రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ ఇళ్లన్నీ కూడా సీజ్ చేశారు. అసలు ఎవరు సీజ్ చేశారు, ఎందుకు సీజ్ చేశారు, తర్వాత ముందేమన్నా నోటీసులు ఇచ్చి సీజ్ చేశారా, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ వచ్చి సీజ్ చేశారా, ఇవన్నీ కూడా వాళ్ళ మాటలోనే విందాము. అయితే వాళ్ళు గత వారం 10 రోజులుగా ఎవరింటి ముందు వాళ్ళు ఆ సామాన్ అంతా బయట పడేశారు వాళ్ళవి. సో ఎవరింటి ముందు వాళ్ళు కూర్చున్నటువంటి పరిస్థితి. చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందులో ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్న వాళ్ళంతా కూడా పగలు రాత్రి మొత్తం 24 అవర్స్ రోడ్డు మీదే ఉంటున్నటువంటి సిచ్యుయేషన్. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది అనేది వాళ్ళ మాటలో. అర్ధరాత్రి వచ్చి 3 గంటల రాత్రి వచ్చి ఎల్బీ నగర్ పిఎస్, సరూర్ నగర్ పిఎస్ కొంతమంది వచ్చేసేసి 300 మంది పోలీసులు, 200 మంది లేబర్స్ తెచ్చి విచక్షణారహితంగా సామాన్లు అన్ని ఇట్లా బయట పడేసారు. మాకు చెప్పుకోవడానికి కూడా ఎవరు రాలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు, డిమాండేషన్ ఆర్డర్ కూడా మేము మూవ్ చేసారు మేడం. డిమాండేషన్ ఆర్డర్ కూడా మేము ఇల్లు కూడా కొట్టేసి ఆర్డర్ ఇవ్వండి అంటే జడ్జి గారు ఇవ్వలేదు. ఇప్పుడు 2 ఎకరాల 31 గుంట యాక్చువల్లీ ఉంది. దేని కింద అసలు ఇదంతా ఏ గుడి కింద ఉంది? బన్సూరి వాళ్ళ కృష్ణ మందిర్, కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ కి ఎట్లాంటి సంబంధం లేదు. మీరు అందరు గ్రహించాలి. బన్సూరి వాళ్ళ కృష్ణ మందిర్ అని ఒకటి క్రియేట్ చేసిరు, ఇది అంతే. కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ దాన్ని అడాప్ట్ చేసుకున్నాము, దీన్ని మేము చూసుకుంటాం అని చెప్పేసి అంటున్నారు. కానీ మీరు గ్రహించాలి మేడం, ఇది మా విషయాన్ని మీరు ప్రపంచానికి, మన తెలంగాణ వ్యాప్తంగా మీరు వినిపించాలి. కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ఏదో ఆక్రమించారు అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు కొంతమంది అంటున్నారు. మాకు చిన్నతనంగా కనిపిస్తున్నది. మేము కూడా హిందువులమే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు క్రిస్టియన్స్ వాళ్ళు కాదు, ముస్లిమ్స్ కాదు, మేమందరం హిందువులు. పొద్దున్న లేదని పూజలు చేసుకునే వాళ్ళమే. అయినా కానీ ఈ మాదిరిగా చేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. ఇంకోటి, కొండా సురేఖ గారికి మేము ఇక్కడ నుంచి గారు కూడా ఫోన్ చేస్తారు లైవ్ లో. సో ఆయనతో మాట్లాడిన విషయం ఏంటంటే నాకు అసలు ఇన్ఫర్మేషనే లేదని చెప్పి. సో ఏది ఏమైనా ఎండోమెంట్ కమిషనర్ మాత్రం దీని మీద స్ట్రిక్ట్ గా చేస్తున్నాడు. ఆపరేషన్ స్ట్రిక్ట్ గా ఉంది. ఇది ఆయన ఇంతకుముందు ఈ ఓఆర్సీ కట్ చేసింది కూడా ఇప్పుడున్న కమిషనరే. అప్పుడు ఆర్డీఓ అతను, అప్పుడు ఆర్డీఓ ఆయన ఇచ్చిన ఆర్డర్నే మళ్ళీ ఇప్పుడు ఆయన కాల్ చేయండి అని చెప్తున్నాడు. ఇది మాత్రం చాలా. 2 ఎకరాల 31 గుంట మేడం. 2 ఎకరాల 31 గుంట అయితే 1 ఎకరం 20 గుంటల మీదనే పడుతున్నారు. మిగతాది ఎక్కడ పోయింది? మీ దగ్గర ల్యాండ్ ఉందా? ఉంటే మీరు తీసుకున్నారా? తీసుకుంటే ఏ మాదిరిగా తీసుకున్నారు? లేకపోతే ఎవరికైనా రెగ్యులరేషన్ చేస్తే ఏ మాదిరిగా రెగ్యులరేషన్ చేశారని మేము అడుగుతున్నాం. సరే, వాళ్ళకి రెగ్యులరేషన్ చేసి అనుకుంటారు, మాకు కూడా రెగ్యులరేషన్ చేయండి, మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. కానీ ఈ మాదిరిగా సామాను బయట పడేసి భయభ్రాంతులను చేయడం పద్ధతి కాదు అని నేను వేడుకుంటున్నాను మేడం. మా బాధ ఏం చేయాలి మేడం, రోడ్డు మీద పడి 10 రోజుల సంది మా పరిస్థితి, మా కథ, ఈ పిల్లలు జల్లలు ముసలోళ్ళుగా ఈమెకు జ్వరం వచ్చి 2 రోజుల సంది లేస్తలేదు. పెద్ద మనిషి 80 ఏళ్ళకి వచ్చిన వాళ్ళని అలా వేసుకొని ఏడ కూర్చొందము, ఏం చేద్దాము, ఎక్కడ తోలుకొని పోము. మేము చేసిన తప్పేముంది? మేము ఇంత భూమి అమ్ముకొచ్చుకొని ఇలా ఇల్లు కట్టుకున్నాం. మా పిల్లలు ఏదో కష్టం చేసుకొచ్చుకుంటారు, ఆ గూట్లు ఉంటారని ఇలా గూడే లేకుండా చేసి మమ్మల్ని చెట్ల లేని పత్తులని చేసిండ్రు. మేము ఎటు పోవాలి, ఏం చేయాలి, మా పరిస్థితి ఏంది మేడం, ఎట్లా చేస్తాము? మేము అన్యాయంగా గుడి జాగాలు ఆక్రమించుకొని కట్టుకోలేదు. మేము కష్టం చేసుకొని కొనుక్కున్నాము, కష్టం చేసుకొని కట్టుకున్నాం, ఉంటున్నాం ఇక్కడనే. ఎవరు జోలికి పోయేది లేదు, ఒకరు వార్తకు పోయేది లేదు. మేము ఏమి చేసింది లేదు మేడం. మాది ఎట్లా చిన్న చిన్న పిల్లలు స్కూళ్ళకు పోయేటట్టు లేకపోయి ఏం లేదా. మా పరిస్థితికి కాళ్ళ నొప్పులు, నాకు కింద కూర్చొని మళ్ళీ లేవరాదు. ఈ పరిస్థితి కింద కూర్చొని లేచే వరకల్లా జ్వరం పెట్టుకున్నట్టు అయ్యి చాతనే అయితే లేదు. ఏం చేయాలి? అందరికి చిన్న చిన్న వాళ్ళకు లేని రోగాలు, బీపీలు, షుగర్లు. బీపీ 180 అయ్యింది మొన్న. ఏమైంది? మొత్తం మాటనే రాకుండా అయ్యింది. సత్తే మా పిల్లల భవిష్యత్తు ఏంటిది, మా పరిస్థితి ఏంది, ఏం చేస్తాం? మాకు రోడ్డు మీద వేసుకొని ఇన్ని ఆ దోమలకు పండుకున్నాడు, కూర్చున్నాడు, లేచుడు, ఎట్లా చేస్తాం? ఇక్కడనే వండుకుంటున్నాం మేడం. ఎవరింట్లో పండి ఎక్కడ పోము, అందరు ఊర్లలో చుట్టాలు ఏడికోము. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే పొద్దున పోయి గిట్లా స్నానాలు చేసి వస్తున్నాము. 7-8 గంటలకు పోయి దినం తప్పి దినం రోజు కూడా ఎవరింట్లో కాడికి ఎవరు రానిస్తారు, ఇవ్వడం పోతాం, ఏమని పోతాము. ముఖమే గల్లి దాటాలంటేనే బాధ అవుతుంది. మేము చేసిన ఏదో తప్పో దొంగతనము అన్నట్టు అవుతుంది మేడం. ఈ టెన్షన్తోనే మా ఆయన చనిపోయింది మేడం. ఇప్పుడు నాకు 4 పిల్లలు, వాళ్ళ అత్తగారి ఇళ్ళకి పోయి ఎట్లా ఉండాలి, ఎన్ని రోజులు ఉంటామా? నేను ఈ విధంగా అన్యాయంగా చేసి రోడ్డు పాలు చేస్తే మేము ఎక్కడ ఉండాలి? మేము ఎక్కువ ఏం కోరుకుంటలేమమ్మా, మా ఇల్లు మాకు కావాలి అంతే, ఇంకేం లేదు. అందరినీ కోరుకునేది మా అందరి మీద మీరు అందరు చూడండి, మా బాధను గమనించండి. రేవంత్ రెడ్డి సార్, మీ ఆడపిల్లలం అనుకోండి, మేము మా మీద కొంచెం చూడండి సార్. ఏడోకమ్మ ఏడోక
స్టే కూడా ఉంది మేడం మా దగ్గర. స్టే ఉంది 24లో వచ్చింది మాకు. 2 years అవుతుంది. అయినా వాళ్ళు ఏమంటున్నారంటే మీకు స్టే 6 months నడుస్తుంది, అదంతా నడవదు అని చెప్పేసి అన్నారు మేడం. సీల్ చేసారు. ఆల్రెడీ వాళ్ళు మా దగ్గరకు వచ్చిర్రు. వస్తే మేము స్టే ఉంది అని ఆల్రెడీ లాయర్ ఏం చెప్పిండు, ఈవో మేడంకి చెప్తే సరే 10 members ఉన్నారు కదా వాళ్ళొక్కరికి వదిలేస్తామని చెప్పారంట ఆ రోజు. చెప్పినాక మళ్ళీ మా ఇంటి దగ్గరికి అందరితో సమానంగా తీసేస్తందుకు వచ్చారు. మేము అడ్డంగా నిలబడితే మా అవసరం లేదు, ఒకసారి మా లాయర్తో మాట్లాడండి అంటే కూడా ఫోన్ తీసుకోలేదు. ఫోన్ తీసుకోకపోతే లిఫ్ట్ కనీసం స్పీకర్ ఆన్ చేసినాము, లిఫ్ట్ అనే చేయండి అంటే లిఫ్ట్ కూడా మేము చెయ్యము, మాకు అవసరం లేదు, మేము అందరితో సమానంగా తీసేసామని తీసేశారు. అసలు మా పరిస్థితి ఏంది మేడం, తెల్లవారుజామున 4 గంటలకు వచ్చారు. 3 గంటలకు స్టార్ట్ అయ్యారు, 4 గంటలకు స్టార్ట్ చేసేసారు. మొత్తం గంటన్నర సేపట్లో మొత్తం కాల్ చేసేసారు మేడం. బయట లేబర్ వచ్చారు, మేము అడిగినాం కొంచెం మా సామాన్లు ఉన్నాయి కొన్ని తీసుకుంటామంటే లేదు మొత్తం తీసుకోవాలని చెప్పేసి అన్నారు. ఇక మేము కొన్ని ఉంచేసి కొన్ని తీసే అవసరమైనవి దెబ్బ తీసేస్తూనే ఉన్నారు మేడం. అవి ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి, అవి అన్నీ చెక్ చేసుకోవాలి కదా. ఎట్లా అచానక్ రోడ్డు మీదకి వచ్చేస్తే మా బతుకులు ఏంటి? మాకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, ట్యాక్సీ కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము, ప్రాపర్టీ వాటర్ బిల్లు అన్నీ కడుతున్నాము. మమ్మల్ని ఏమంటున్నారంటే ఆక్రమించి దేవుని భూములు ఆక్రమించి మేము ఉన్నామంటున్నారు. ఆక్రమణ భూములు ఇవి కానే కావు. మేము 2006లో తీసుకున్నాం మేడం. 2006లో తీసుకొని 7లో కట్టుకున్నాం. మరి కట్టుకునేటప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు ఎండోమెంట్ భూమి అంటే ఆ రోజు మమ్మల్ని అబ్జెక్షన్ చేసేస్తే మేము కట్టుకునే వాళ్ళం కాదు కదా. ఇప్పుడు 20 years 19 years అవుతుంది, ఇన్ని రోజులు ఉన్నాక ఇంకా ఇప్పుడు మాది అని ఇల్లీగల్గా మమ్మల్ని అనేస్తే ఎలా? ఓకే, మరి వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు. నోటీస్కి ఇంకా 20 days టైం ఉంది. నోటీస్ ఇచ్చినాక కూడా 20 days టైం ఉన్నాక కూడా ఆ నోటీస్కి మీకు చెల్లదు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉందంట మేడం, యాక్ట్ కింద ఎండోమెంట్ యాక్ట్ కింద ఇచ్చిన మనం సిగ్నేచర్ పెట్టి తీసుకుంటాం కదా, తీసుకున్నప్పటి నుంచి 90 days అంట. 90 days అంటే మాకు 60 days అవుతుంది. ఇంకా 25 days 26 days ఉంది. ఉన్నాక కూడా మీరు మీ ప్రకారం చూసుకుంటే మాకు రావడమే 25 days అంటే ఇంచుమించు 1 month లేట్ వచ్చింది. వచ్చినాక అన్నీ చూసుకోవాలి కదా మేడం. మా దగ్గర డబ్బులు ఉండయి అన్నీ సర్దుకొని చేసుకోవాలా. ఇది ఒక్కరితో కాదు, 10 మంది మేడం. ఎలా అవుతుంది? అందరి దగ్గర ఉంటా ఇంకా 20 days ఉంది కదా అన్నట్టు అనుకునే లోపలనే వచ్చేసి మా టైం అయిపోయింది మేము తీసేసుకుంటామని చెప్పి తీసేసుకున్నారు. మొత్తం ఎన్ని ఇళ్ళు ఉంటాయండి? 50 కుటుంబాలు అంట కదా? లేదు మేడం, 21-22 ఇండ్లు ఉంటాయి. 50 కుటుంబాలు ఉంటాయి మేడం. అందరు ఇప్పుడు కిరాయిలలో కూడా ఏం చెప్పలేకపోతున్నాం మేడం. వస్తారు వాళ్ళు కూడా ఏంటి కొంచెం ఒక్కసారన్నా చెప్పొచ్చు అంటే మాకే ఇన్ఫర్మేషన్ తెలియదు, మీకు ఎలా చెప్తాం? అచానక్ వచ్చేసి కిరాయిలను ఓనర్స్ను అందరినీ రోడ్డు మీద పడేసి ఎట్లాంటి పరిస్థితి మేడం మాకంటే. ఇక చెప్తున్నా కదా, తెలిసిన వాళ్ళ ఇళ్ళలో పోయి ఫ్రెష్ అప్ అయ్యి ఇంక పొద్దున పోయి మళ్ళీ ఈ టైంకి వచ్చేస్తున్నాం మేడం. రోడ్ల మీదనే దోమలు, చలి ఎట్లా ఉంటుంది మేడం? చలికాలం ఇది. దోమలు అయితే ఇంత లావు మేడం, చూడండి ఇంకా ఇట్లా ఉన్నాయి చూడండి. కొన్ని నెట్టేసుకొని ఉంటున్నారు. ఏంటి మేడం, మాకు తినడానికి కూడా తిండి చక్కగా లేదు. ఆ బంధువులు వాళ్ళు వీళ్ళు వస్తే తింటున్నాము. ఈ విడిచిపెట్టి పోవచ్చు మేడం, మేము ఆక్రమించిన భూములు కాదు. ఆక్రమించిన భూములు అంటే సరే మీరు వచ్చిర్రు పోతాం అన్నట్టు పోతాం. మేము కట్టుకున్న ఇండ్లు మేడం. మేము పైసా మేమేం హై లెవెల్ మనుషులం కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళం మేము. రేవంత్ అన్న దయ తలిచి మా మాట విని మా మొర ఆలకించి మా ఇల్లు మాకు వచ్చేటట్టు చూడండి అన్న. మీరు అందరికి ఇందిరమ్మ ఇండ్లని ఇవన్నీ ఇస్తున్నారు, మాకే వద్దు, మా ఇల్లు మాకు ఇస్తే చాలు. దయ తెలిసి మా పైన దయ ఉంచండి. మా పరిస్థితి ఏంది మేడం? మేము కూడా కష్టపడి కొనుక్కున్నాయి కదా మేడం. చెప్పండి మేడం, వీళ్ళు ఎట్లా చేయాలి? అందరు మాది ఇదే ఉంది. మా పిల్లలు జిల్లలు ఎట్లా ఉన్నారు? మా పాప డెలివరీ అయిన పాప కూడా ఉంది, వాళ్ళ ఇంటికి పంపించిన మా అత్తగారి ఇంటికి. ఎట్లా ఇది అంతా చెప్పండి మేడం. సామాన్ అంతా బయటనే ఉంది. మాకు ఇంకా గేదెలు ఉన్నాయి, గేదెలను కూడా ఇప్పుడు ఎలగొట్టిరు. మేమంటే ఎన్నన్నా తింటాం, మా ఇంట్లోకి గేదెలు కూడా తీసుకొని ఎలగొట్టేసిరు. అవి ఎట్లా చేయాలి? మేమంటే బతికేది ఎట్లనైనా బతుకుతామేమో కానీ ఎన్నో ఓ టిఫిన్ తెచ్చుకొని ఒక చెంబడి నీళ్ళు తాగుతాం. మా గేదెలకు 2-3-4 బకెట్ల నీళ్ళు కావాలి, అవి ఎక్కడికి తేవాలి? మేము ఎట్లా బతకాలి? రోడ్డు మీద గుడిచెట్టు వేసుకునేటోళ్ళకన్నా ఉన్నది కానీ మాకెందుకు లేదు చెప్పండి మేడం. రాత్రి బయటనే మాకు ఇంకా మాది ఏది లేకుండా అయిపోతుంది మా బతుకులు. ఇట్లా చేయాలి చెప్పండి మీరు. కొన్ని టెక్సులు కట్టేటప్పుడు అన్నా తెలియదా? మేము ఇల్లు కట్టేటప్పుడు తెలియదా? అన్ని కడుతున్నాం, ఇల్లు కట్టేటప్పుడు ఆపేసేయాలి కదమ్మా. చెప్పండి మా పరిస్థితులు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఏంది కథ చెప్పండి. మీరు ఫోన్ చేస్తేనే తెలిసిందండి నాకు యాక్చువల్గా ఇలా జరుగుతుంది అని చెప్పి. మీ ఫోన్కే నేను వచ్చిన. అవును మేడం, ఇక్కడ గత 10 రోజుల నుంచి ఇట్లా ఇళ్ళు అన్నిటికీ సీల్ చేయడం జరిగిందంట మేడం. అందరు ప్రెస్ వాళ్ళు అందరు వస్తున్నారంట.
అయితే మేడం గారు మీరు వచ్చారా, మీకు తెలిసిందా, చాలా బాధలో ఉన్నారు మేడం వాళ్ళు, కనీసం తిండి కూడా లేదు, పిల్లలు కూడా చిందరవందరగా ఉన్నారు, వాళ్ళ గూత మామూలుగా లేదని చెప్పి నేను కాల్ చేయడం జరిగింది మేడం మీకు. ఎందుకంటే మేడం వీళ్ళ పరిస్థితి మీరు కళ్ళారా చూశారు, ఎవరో చెప్పడం కాదు, వాళ్ళు కొన్ని పేపర్స్ కూడా మీకు సబ్మిట్ చేశారు. ఒకే ఆయనే వీళ్ళకి ఆర్డర్ ఇచ్చి ఆయనే మళ్ళీ తీసేయడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా మేడం. ఏదన్నా ఉంటే కొంచెం పగలొచ్చి వీళ్ళని అందరినీ కూర్చోబెట్టి నోటీసులు లాంటివి ఇచ్చి వీళ్ళకి సర్ది చెప్పి, ఒకవేళ వీళ్ళది కాని పరిస్థితిలో వేరేదన్నా వీళ్ళకి సోర్స్ చూపించి చేయాలి. ఇంకో విషయం ఏంటంటే 30 సంవత్సరాల క్రితం ఇది కొనుక్కున్నామని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ ఉంది, నాలా ఉంది, డ్రైనేజ్ ఉంది, కరెంట్ ఉంది, మౌలిక సదుపాయాలు మొత్తం ఉన్నాయి. ఉన్నప్పుడు ఎవరికి ఇంటిమేషన్ లేకోకుండా ఇంత క్రూరంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది మేడం? మన కర్మన్ఘట్ట ఆంజనేయ స్వామి గుడి అంటేనే మొత్తం తెలంగాణ మొత్తం ఒక మంచి దేవాలయం. ఆయన ఉన్నారు అని ఆయన ఆశీస్సులతో బతికే ప్రజలందరికీ కూడా ఇది ఒక దిక్సూచికలాగా ఉంది మేడం. ఎందుకంటే ఇంత బాధ వీళ్ళని చూస్తుంటే మేడం నిజంగా కూడా ప్రాణం తరుక్కుపోతుంది. మీరు కూడా అప్పటి నుంచి బాధపడుతున్నారు చిన్నపిల్లలను చూసి. రేవంత్ అన్న గారికి దయచేసి ఈ కుటుంబాలు 50 కుటుంబాల తరపున మేము ప్రాధాయపడుతున్నామమ్మా. ఎందుకంటే ఈ అమ్మలు పిల్లలు వీళ్ళందరినీ చూస్తుంటే ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక అమ్మగా నేను చలించిపోతున్నాను. ఎందుకంటే అన్నగారు మీరు ఎంతోమందికి ఎన్నో చేస్తున్నారు అన్నగారు. ఈ వీళ్ళని మీరు మీ దృష్టికి తీసుకోండి, వీళ్ళకి న్యాయం చేయమని చెప్పి నేను రేవంత్ అన్నగారిని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళందరి తరపున కూడా నేను అన్నగారిని బ్రతిమలాడుతున్నా అనుకోండి. ఎందుకంటే సురేఖ అక్క గారు కూడా మాట్లాడింది, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు ఇంటిమేషన్ లేకుండా అని అక్కగారు కూడా చెప్పడం జరిగింది. అక్క మీరు కూడా ఎండోమెంట్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా కలగజేసుకోండి, ఒక స్త్రీగా అమ్మ బాధని అర్థం చేసుకోండి. రేవంత్ అన్న మీరు వెంటనే వీళ్ళని స్పందించి సహాయం చేస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మీరు ఖచ్చితంగా రేవంత్ అన్న గారికి మీ ద్వారా మేడం తీసుకెళ్ళాలి. ఎందుకంటే నిరుపమ మేడం అందరికీ మంచి చేస్తుందని తెలుసు, వీరికి కూడా మీ ద్వారా మంచి చేయాలని చెప్పి మా కోరిక మేడం. మరి ఈ కర్మన్ఘట్ పక్కన హనుమాన్ టెంపుల్ పక్కనే మరి ఇక్కడ ఉన్న వెంచర్ చేసిరు కాబట్టి వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించుకొని కొన్నారు. వీళ్ళు కొన్న ల్యాండ్ మరి కొని వీళ్ళ పైసలతో వీళ్ళే కట్టుకున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు లోన్లు కూడా గవర్నమెంట్ నుంచి తీసుకోకుండా వీళ్ళ కష్టార్జితంతో వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు. కట్టుకున్నదాన్ని 30 ఏండ్ల తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇళ్లను సీల్ చేయడము అది ఎంతవరకు కరెక్ట్? అది ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలంటే ఎంత కష్టపడితే ఆ ఇల్లు కడతాం మనము. ఒక ఆడపిల్ల మోషన్స్ పోవాలన్నా, యూరిన్ పోవాలన్నా, పిల్లలకు యూరిన్ పోవాలన్నా, ఆ లేడీస్ రోడ్డు మీద పడుకోవాలన్నా ఎంత ఇబ్బంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆడపిల్లలకు ఎంత ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఇళ్ళల్లో ఉన్నోళ్ళకే వాళ్ళకు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ టైంలో వీళ్ళందరినీ తీసి రోడ్డు మీద వేస్తే ఈ పిల్లలు, ఈ మహిళలు వీళ్ళందరూ కూడా ఆడపిల్లలు 18 years పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, 14 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, పుట్టిన పిల్లలు ఉన్నారు, బాలెంతలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడ పోవాలి ఈ టైంలో? ఇప్పుడు డెలివరీ ఒకవేళ అయ్యింది అనుకో, వాళ్ళని ఏడ పెట్టాలి, ఏ ఇంట్లో పెట్టాలి? మరి తొందరగా స్పందించి వీళ్ళ ఇండ్లు వీళ్ళకి ఇచ్చేటట్టుగా మీరందరూ కూడా దయచేసి దీని మీద అర్థం చేసుకోవాలని చెప్పేసి అంటున్నాను.